సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని చూస్తే నిన్న జనసేనలో జాయిన్ అయ్యారు. ఇంకొక ముగ్గురు కూడా జాయిన్ అయ్యారు సార్. వాళ్ళని ఎట్లా చూడాలి? వైసీపీలో కీలక కీలక పదవులు ఎంజాయ్ చేసి, మంత్రి పదవి ఎంజాయ్ చేసి, ఇప్పుడు జనసేనలోకి వెళ్ళారు. పార్టీ ఓడిపోగానే ఒక సీనియర్ నేత. ఆయన ఎట్లా చూడొచ్చు సార్? నాకు తెలుసండి, ప్రాంతీయ పార్టీలకు ఒక దౌర్భాగ్యం ఉంది సార్. తిన్నంటి వాసాలు లెక్కెట్టే వాళ్ళు, వెన్నుపోట్లు పొడవడిచే వాళ్ళు, వీళ్ళందరూ గతంలో తెలుగుదేశంకి ఏమో అనుకునే దగ్గర మేము కూడా ఏమీ అతీతులం కాదని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కూడా అదే బాటలో నడుస్తుంది. ఇంకా ఆఖరి సొట్టపొడి కూడా క్షేమావేశం లేకుండా మిగిలింది కాడికి పొడి చేసి వెళ్ళిపోయాడు. మీకు ఇది చెప్తూ ఉంటున్నాను, మీరు గమనించండి. భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం అని నేను సామాన్యంగా వాడుతూ ఉంటున్నాను. ఇది ఈ కేటగిరీలో బాలినేని గారిని వీరతిలకం దిద్దొచ్చు. ఏం చెప్పాడు సార్? ఒంగోలులో సభ పెట్టి జనసేన అధినేతను తీసుకొచ్చి కండు వేయించుకొని నేను జాయిన్ అవుతాను. భయం. నేను దామచర్ల మాట్లాడిన దానికి గజ్జ 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 వణికాడు. ఎందుకంటే ఈ రెడ్ బుక్ లో పేరు ఉండి ఉంటుంది, లటక్కన ఏమైనా కేసు ఎట్టేస్తారు నన్ను ఎత్తుకొస్తుందని చెప్పి ఆ భానుగారితోనూ అసలు ఏంటో తెలియని రాజకీయాలే తెలియని రాసు అయితే వెళ్ళి గర్భం కండు వేయించేసుకున్నాడు. ఈయన ఏమంటారు తెలుసా తెలుగులో సామెత? సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు మురుక్కాల్లో పడి సావడం. ఇంతకన్నా గౌరవం ఇంకోటి ఏంటి తెలుసా సార్? పెరటితో మనం పెంకెట్టుకుని అడుక్కోవడం అంటారు. పెరటితో పెంకెట్టుకుని అడగడం అంటే తెలుసా మీకు? ఒకడు ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి వీర తెలకొని తెద్ది, సార్ మా ఇంట్లో పెళ్లి ఉంది సార్ మీరు రావాలని చెప్పి కుటుంబ సమేతంగా అనిపిస్తే, మీ ఇంటికి వెళ్ళడం ఏంటి, మేము ఏంటనుకుంటున్నాం, మేము పేద కుటుంబం, మీరే అని ఇలా ఆవిడ వెనక నుంచి వెళ్ళి, బాబు కొంచెం కూర ఉంటే ఇస్తావా ఇంట్లో అన్నం తినడానికి అని వెనక పెరటితో పెంకెట్టుకుని వెళ్ళి అడుక్కోవడం అంటుంది. అలా ఉంది ఈయన పరిస్థితి. ఇంకా ఈయనతో పాటు ఏమన్నా రాయలసీమలో ఎవరైనా ప్రాణాలు తెగిస్తే ఇంక దేంతో నవ్వాలో నాకైతే అర్థం కాదు సార్. ఎందుకంటే జనసేన గురించి ఆలోచిస్తే ఎందుకంటే తెలుగుదేశంలో వాడికి వేకెన్సీలు లేవు. వీళ్ళకి వెనక నుంచి ఏంటంటే ఆల్టర్నేటివ్ జనసేన క్రియేట్ చేసి వీళ్ళు రాజకీయ నాయకులు పొగడి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు సార్. మీరు గమనించండి, జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు, లీడర్షిప్ డైమెన్షన్స్ ని అబిలిటీస్ ని ఇంకా వాళ్ళే క్రియేట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాట్లాడిన ఉదంతాలు తెలిసి కూడా ఇప్పుడు ఇదే ప్రకాశం జిల్లాలో ఏ జనసేన నిలబడిపోయి ఏం తిరగబెట్టేసాడో కళ్ళ ముందు చూసి ఈ దానికి బయలుదేరినటువంటి ఏమో పెట్టుకుని జనసేనలో చేరాడు సార్. నాకు అర్థం కదా. అరే క్షేత్రస్థాయిలో నువ్వంటే నేను, నేనంటే నేను ఆ జనసేనతో 10 ఓట్లతో ఓడిపోయాను. అట్లీస్ట్ ఇప్పుడు నియోజకవర్గ డీలిమిటేషన్స్ నెక్స్ట్ టైం గ్యారంటీగా దామచర్ల నన్ను మళ్ళీ గ్యారంటీగా ఓడగొట్టేస్తాను భయం ఉంది కాబట్టి, కడకడకలు పోయావు కాబట్టి గెలిపించుకుంది ఎవరిని? టికెట్లు అడిగి శివప్రసాద్ అన్న శివన్నని ఎర్రగొండిపాలెం అని కథలు చెప్తున్నావు. శివన్నకి వాళ్ళ అమ్మగారు శివంగిలో పోరాడి గెలిపించుకుంది. శివంగి పోరాటాన్ని ఖచ్చితంగా ఆ మా తల్లికి అభివర్ణించి చెప్పాలి శివన్న తల్లికి. నెక్స్ట్ ఇక్కడ ఎర్రగొండిపాలెంలో ఆదిమూలపు సురేష్ పెట్టిన పెంటకి ఆ గొయ్యలన్నీ పూడ్చుకుని ప్రజాక్షేత్రంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాలలో నడవడం అంటే, ప్రజానాయకుడు అంటే ప్రజల మన్నలను పొందే నాయకుడే రాజకీయాల్లో రాజకీయ క్షేత్రంలో పూజ చేసుకుంటాడని చెప్పిన దానికి ఎర్రగొండిపాలెం చంద్రశేఖర్ ఒక నిలువెత్తు నిదర్శనం. నిరంతరం ఎలక్షన్లో అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రజలతో మమేకమే 24/7 ప్రజలతోనే ఉన్నాడు. అందుకే ప్రజలు ఆయన నెత్తిమీ పెట్టుకున్నారు. మీరు రోజు అలో లక్ష్మణ ఏడుపులు పెడబాబులు అంటే అంటే అధినాయకుడు పిల్ల బాబాని కళ్ళు తొట్టడం పంపిస్తూ ఉండడం. ఈ దైత్రం ఎవరితో వదిలింది అనుకున్న దగ్గర ఇప్పుడు మీ ఒరిజినల్ ఏమన్నా నచ్చాం పెడతో పెంకెట్టుకుని వెళ్ళి గాబరా పడిపోయి కేసులు అంటే భయం. రాయలసీమ ఇలా పల్నాడు ఒకప్పుడు రాయలసీమ ఈ పకోడీ కబుర్లు అన్ని చెప్పే వాళ్ళు చాలా మందిని చూసాం సార్. ఇవన్నింటిలోంచి విముక్తి కలిగింది అనుకో దండం పెట్టి ఒకప్పుడు టికెట్లు ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లు ఫోన్లు చేసుకుని, ఏంటి పవన్ కళ్యాణ్ గారు దామచర్ల గారు నన్ను నేర్పిస్తారు, నేను ఎలగాలనుకుంటున్నాను, మీ దగ్గర రావచ్చా అంటే చేయగలేదు, అలా మీదకి వెళ్ళరా, ఇలాంటివన్నీ చెప్పి సమాధానం స్థాయికి వచ్చాడు ఆయన. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేదు సార్. సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక ఏదైతే డొనేషన్స్ వచ్చాయో 400 crores అవి కలిపి మొత్తం 650 crores వచ్చాయి డొనేషన్స్. ఆ డబ్బులే విజయవాడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్స్కి ఇస్తున్నాం. అది పెద్ద అచీవ్మెంట్ లాగా చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? కొన్ని ఎలా ఉంటాయంటే సార్, బాధాతప్త హృదయాలతో మనం ఆలోచించి మాడాలి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్లే ఖజానాలో ఉంచాను అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు కూడా పిరికి కబుర్లు, పిరికి పంద కబుర్లు, చర్యలు చేయలేశారు ఆయన. హృదయాంతరాల్లో ప్రజల్ని తండ్రి ఎలా పెట్టుకున్నాడో ఈయన కూడా అలాగే పెట్టుకుని 2 సంవత్సరాల కరోనా నుంచి ప్రజల్ని ఎలా పరిరక్షించడో ఒకసారి గమనించండి. ఏ రోజైనా చందా తీసుకొని న్యూస్ చదివారు మీరు? ఉదూత్ కన్నా ఏమైనా పెద్ద ప్రళయం సార్? అంటే రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజని కడుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎవరైనా కష్టపడ్డం, కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డం అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా వేలెత్తి చూపించిన ఉదంతో చెప్పండి. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలోంచి ఆవిష్కృతులైన రాజకీయ నాయకులకి
ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ అడాప్ట్ చేసుకున్న నాయకులకి చాలా తేడా ఉంటుంది సార్. ఎందుకంటే ప్రజలతో నిరంతరం మమైకే వాళ్ళకి ఏమంటుంటే ప్రజా సమస్యలకి ఒక ప్రాస్పెక్టివ్ డ్రైవ్ తో సొల్యూషన్స్ ఇద్దాం అనుకుంటారు. అంటే ఉచిత మెడికల్ కాలేజీలు కానీ, తండ్రి చూడండి ఆరోగ్యశ్రీ అంటే కొడుకు వచ్చేసరికల్లా ఎలాంటి ప్రాయోజిత కార్యక్రమాలు చూడండి 17 మెడికల్ కాలేజీలు పెడితే వీళ్ళు ప్రైవేట్ పరంగా చేయడానికి ఆలోచన దృక్పథాన్ని అంతా ఏకీకృతం చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మై ఫైట్ విత్ పెత్తందారులు. పెత్తందారుల నుంచి ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిరక్షించడానికి ఆయన చేసిన పోరాటంలో పెత్తందారులే గొప్ప వాళ్ళు అనుకున్న ప్రజలకి మనం ఏం చేయలేము సార్. కాలం నిర్ణయిస్తాడు. ఈ కాలంలో ఏంటంటే ఏ ప్రమాదాన్ని ఆయన ముందే చెప్పాడు, పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్లు వేసుకుని మనం వీ నీడ్ టు ఫైట్ విత్ ఇట్ అని చెప్పినప్పుడు అదే వ్యక్తిని అవమానం చేశాం. దాని పర్యవసానం అదే పారాసెటమాలే మనకు అక్కడికి వచ్చి మన ప్రాణాలు నిలబెట్టడానికి ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే దూరదృష్టితో మాట్లాడతాడు. దూరదృష్టితో మాట్లాడినండి చాలా మంది అవమానం చేస్తూనే ఉంటారు. చేయనండి, ఏం తప్పలేదు. కానీ లాస్ట్ కి గోడ కొట్టిన బంతిలాగా అదే కార్యక్రమాలకు తెరలేపుకుంటారు. ఉదాహరణ చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంది ఫోటో పెట్టామని చెప్పి పెద్ద మనుషులుగా చెప్పాను, ఫోటో తీయించితే పోయింది, గోరుతో పోయింది అన్నమాట. ఇప్పుడు గొడవలాగా తీసుకొచ్చి ఎలక్షన్ సంకనాక పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి ఈ ప్రభుత్వం, ఆ రాళ్ళు తీసేస్తారట, పుస్తకాల మీద బొమ్మ తీసేస్తారట, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం ఇంపోజ్ చేసేస్తారు, సర్వే చేస్తారట. ఎందుకంటే 50,000 ఇంట్రెస్ట్ ఫ్రీ వస్తుంది. ఇవన్నీ గమనించి సార్ 400 కోట్లు 637 కోట్లు ప్రజల అకౌంట్లో వేసి మన దగ్గర 400 కోట్లకే లెక్క తేలుతుంది ఇప్పుడు కూడా, ఏ అతీతం కాకుండా. ఇవన్నీ గమనించుకుని ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎవడు పరిరక్షిస్తాడన్న కంపారిజన్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు, అంతకన్నా ముందు 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆప్షన్ ఈజ్ వెరీ క్లియర్ విత్ పీపుల్. ప్రజలకు పెట్టుబడిదారులే కావాలనుకున్నప్పుడు, పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించే కార్యక్రమానికి తెరలేపినప్పుడు ఇనిషియల్ హికప్స్ చాలా భయంకరంగా ఉంటాయి. వాటి నుంచి ఓవర్కమ్ చేయడానికి సాహసం అన్నదే పెట్టుబడి, గుండె నిండా ధైర్యం, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయుధం. పోరాటం పెట్టింది పేరు, సహనానికి సహనశీలి. ఎంత కష్టపడితే అంత తర్వాత సుఖపడతాడు. ముందు కష్టాలని దిగమిందుకుని హాలాహాలాన్ని చూడండి, శివుడు గలంలో మింగినంత సామర్థ్యం రియలిస్టిక్ గా కొంతమందికి ఇస్తాడు, అది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. అందుకని రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.